ఫ్రెండ్స్, మనం పల్లి చట్నీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకైతే అన్నీ అయితే చూపిస్తున్నానండి. చూడండి, పచ్చిమిర్చి కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, ఆవాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి. నేనైతే కడాయిలో ఆయిల్ అయితే పోసి పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి. ఎల్లిపాయ రెబ్బలు కూడా వేశానండి, కరివేపాకు వేశానండి, జీలకర్ర వేశానండి. ఇప్పుడైతే పల్లీలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే నేనైతే దోరగా వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు కూడా వేశానండి. వేసిన తర్వాత దోరగా వేగిన తర్వాత అయితే వీటిని అయితే గ్రైండ్ అయితే చేసుకుంటున్నానండి. వీటికి కావాల్సిన తగిన సాల్ట్ అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి. ముందుగా కడాయి వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని చూడండి, గుండు పప్పు శనగపప్పు రెండు అయితే కలిపి అయితే వేశానండి. ఎండుమిర్చి కూడా వేశానండి, కరివేపాకు కూడా వేశానండి. ఇవైతే వేసిన తర్వాత అయితే నేనైతే గ్రైండ్ చేసుకున్న పల్లీల చట్నీని అయితే దీంట్లో అయితే వేసి తాలింపు అయితే కంప్లీట్ అయితే చేసి